సే బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ. అసెంబ్లీ ఎన్నికల్లో 37.5% ఓట్లు తెచ్చుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు 16% పడిపోయింది. 22% ఓట్లు బీజేపీకి బదిలీ చేశారు. లోక్సభ ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఇది ఎక్కడ ఇది బీజేపీతో కేసీఆర్ బేరసారాలు, మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఓట్లు బదలాయించారు. అందుకే బీజేపీ గెలిచిన 7 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు డిపాజిట్లు దక్కలేదు. కేసీఆర్ ఉన్నంతకాలం కుట్రలు కుతంత్రాలు, ఎన్నికల ఫలితాలను ఉగాది పచ్చడిలా స్వీకరిస్తా, ఏపీతో సమస్యలు. మోదీ డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, సోనియా గాంధీని ఆహ్వానిస్తాం. ఇక ఏటా రోజున తెలంగాణ తల్లి ఉత్సవం అట ఒకటి. సో దీంట్లోనే కేసీఆర్ తన అవసరాల కోసము బీజేపీకి బీఆర్ఎస్ ఓట్లను బదిలీ చేశారనేటువంటి ఒక మాట చెప్పారు. బీఆర్ఎస్ ఓట్లను బదిలీ చేశారని చెప్పారు. ఒక చిన్న ఉదాహరణ ఎక్కడుంది అంటే, కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గెలిచినటువంటి కొడంగల్ స్థానంలో 1,07,429 ఓట్లు రాగా, లోక్సభ ఎన్నికల్లో ఈ సెగ్మెంట్లో 84,414 ఓట్లు మాత్రమే వచ్చినాయి. 84,414 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక్కడ కూడా బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో 3,988 ఓట్లు రాగా, లోక్సభ ఎన్నికల్లో 62,560 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్కు అసెంబ్లీ ఎన్నికల్లో 74,897 రాగా, ఇప్పుడు 15,958 ఓట్లు మాత్రమే వచ్చినాయి. బీఆర్ఎస్ ఓట్లలో మెజారిటీ ఓట్లు బీజేపీకి వచ్చేసినాయి. కొడంగల్లో 62,000 ఓట్లు వచ్చినాయి. కొడంగల్లో కాంగ్రెస్కే మెజారిటీ వచ్చినా కూడా 1,00,000 పైన ఓట్లు అప్పుడు ఉంటే, ఇప్పుడు 84,000 ఓట్లే మాత్రం ఎందుకు వచ్చినాయి? 20,000 పైచిలకు ఓట్లు కాంగ్రెస్కు తక్కువ వచ్చినాయి. అవి బీజేపీ వైపు వెళ్ళిపోయినాయి. ఇక్కడ నుంచి కొన్ని, అక్కడ నుంచి కొన్ని ఓట్లు వెళ్ళిపోయినాయి. అంటే కాంగ్రెస్కు తగ్గిన ఓట్లు, బీజేపీకి పెరిగిన ఓట్లలో కొడంగల్లో కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ నాయకులు, స్వయంగా ముఖ్యమంత్రి గారు ఆ ఓట్లను బీజేపీకి బదిలీ చేయించారనేటువంటి మాటను ఒప్పుకోగలుగుతారా? మీరే ఆరోపణ చేశారు కదా, బీఆర్ఎస్ తన ఓట్లను నాయకత్వం అంటే కేసీఆరే బదిలీ చేశాడనేటువంటి మాట చెప్తున్నారు కదా. మరి కొడంగల్లో కాంగ్రెస్ ఓట్లను బీజేపీకి బదిలీ చేసినటువంటి వాళ్ళు ఎవరు? విమర్శలు చేస్తున్నారు. మీ పొలిటికల్గా, రాజకీయంగా విమర్శలు ఓకే, దీనికి కూడా సమాధానం కావాలి కదా. దీనికి కూడా సమాధానం కావాలి. మీరు చెప్పిన దాంట్లోనే సిరిసిల్లకు సంబంధించినటువంటి ఓట్లలో కూడా పోయినసారి కాంగ్రెస్కు సిరిసిల్లలో 50,000 పైన ఓట్లు వస్తే ఈసారి 30,000 ఓట్లే వచ్చినాయి. మరి సిరిసిల్లలో కాంగ్రెస్ నాయకులే పోయి కరీంనగర్లో బండి సంజయ్కి ఓట్లు వేయించారా? అది కూడా చెప్పాలి. కరీంనగర్లో అది కూడా చెప్పాలి కదా. సిరిసిల్లలో కాంగ్రెస్కు తగ్గిన ఓట్లు బీజేపీకే పోయినాయి. సో ఆ తగ్గిన ఓట్లను కూడా కాంగ్రెస్ నాయకులే, కాంగ్రెస్ అధిష్టానమే, రాష్ట్ర నాయకత్వమే బదిలీ చేసిందా? దానికి సమాధానం చెప్పాలి కదా. అంతేందుకు ఇక్కడ మెదక్లో ఈ వీళ్ళకు వచ్చినటువంటి ఓట్లు, సిరిసిల్లలో మీరు చెప్పింది బీజేపీకి 72,559 ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో 18,326 ఓట్లు రాగా ఇప్పుడు 54 పెరిగాయి. బీఆర్ఎస్కు అప్పుడు 89,000 ఓట్లు రాగా ఇప్పుడు 65,000 మాత్రమే వచ్చినాయి. కాంగ్రెస్కు అసెంబ్లీ ఎన్నికల్లో 59,000 వస్తే ఇప్పుడు 33,000 వచ్చినాయి. మరి సిరిసిల్లలో కూడా కాంగ్రెస్ నాయకులే, కాంగ్రెసే బీజేపీకి ఓట్లను బదిలీ చేసిందా? దీనికి కూడా సమాధానం చెప్పాలి. అంతెందుకు, కేటీఆర్ ఇలాకాలో బీజేపీకి ఆధిక్యం అని చెప్పారు కదా. బీఆర్ఎస్ ఆధిక్యం 3 స్థానాల్లోనే. కేవలం అది ఎక్కడ? దుబ్బాక, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, ఆ 3 నియోజకవర్గాల్లో వచ్చినాయి. సిద్దిపేటలో కూడా 2,000, 3,000 వచ్చినాయి. ఇక్కడ కూడా తగ్గిపోయినాయి. గజ్వేల్లో కూడా తగ్గిపోయినాయి. మెదక్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పార్టీ అధినేత కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి దగ్గర బీఆర్ఎస్కు 1,11,000 అప్పుడు వస్తే ఇప్పుడు 85,000 వచ్చినాయి.
26,000 ఓట్లు తగ్గిన ఆధిక్యం గులాబీ పార్టీకి వచ్చింది. హరీష్ ప్రాతినిధ్యం వహిస్తున్న చోట బీఆర్ఎస్కు 1,05,000 ఓట్లు రాగా లోక్సభలో 65,000 వచ్చినాయి. 40,000 ఓట్లు తగ్గినాయి. బీఆర్ఎస్కి ఆధిక్యం వచ్చింది. బీజేపీకి 23,000 ఓట్లు వస్తే ఈసారి 62,000 ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్కు 10,000 పెరిగినాయి. మరి ఇక్కడ కాంగ్రెస్కు 10,000ను హరీష్ రావే పెంచాడా? హరీష్ రావు బీజేపీ ఓట్లను ఒక 40,000 ఇటు బీజేపీకి ఒక 10,000 ఓట్లను కాంగ్రెస్కు బదిలీ చేయలేదా? మరి బీజేపీకి మాత్రమే ఎందుకు బదిలీ చేసినట్టు లెక్క? సిద్దిపేటలోనే. ఇది రేవంత్ రెడ్డి గారి లెక్క ప్రకారమే నేను మాట్లాడుతున్నది, రేవంత్ రెడ్డి గారి లెక్క ప్రకారమే. అంటే తన ఓటమి అక్కడ మహబూబ్ నగర్లో ఓటమి కానీ, మల్కాజ్గిరిలో ఓటమి కానీ, చేవెళ్లలో ఓటమి కానీ, తను రెఫరెండం అని చెప్పుకున్నటువంటి 14 స్థానాలు ఖచ్చితంగా వస్తాయి, 6 నెలల పరిపాలనకు ఇది రెఫరెండం అనేటువంటి మాట మాట్లాడారు. కాబట్టి అంత మేరకు 14 స్థానాలకు 6 స్థానాలు తగ్గిపోయినాయి. కాంగ్రెస్ పార్టీకి 14 వస్తాయి అనుకుంటే 6 స్థానాలు తగ్గిపోయినాయి. ఆ 6 స్థానాలు తగ్గిపోవడానికి కారణం ఏమిటి? సో ఆ ప్రజలు అది ప్రశ్నిస్తారేమనేటువంటి భయంతో ఇప్పుడు ఈ మాట మాట్లాడుతున్నారని అనుకోవచ్చు కదా. రెఫరెండంలో ఫెయిల్ అయినట్టే కదా లెక్క. మీరు రెఫరెండంకు నిలబడితే మెజారిటీ సీట్లు మీకు రావాలి. మెజారిటీ సీట్లు రాలేదు అంటే రెఫరెండంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైనట్టే అని మనం చెప్పుకోవచ్చా? ఇదొకటి. కాంగ్రెస్ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇలాకాలో కూడా బీఆర్ఎస్కు 97,000 అసెంబ్లీ ఎన్నికల్లో వస్తాయి. ఈసారి 66,000 మాత్రమే వచ్చినాయి. ఇక్కడ కూడా బీఆర్ఎస్ ఆధిక్యం వచ్చినా కూడా ఇక్కడ లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 50,000, కాంగ్రెస్కు 31,000 వచ్చినాయి. ఇక్కడ ఇదే మెదక్లో మీరు చెప్తున్న సూత్రం ప్రకారము అక్కడ ఏది మెదక్ అసెంబ్లీలో మైనంపల్లి రోహిత్ రావు అనేటువంటి ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న చోట కాంగ్రెస్కు గత ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్లు ఈసారి రాలేదు. అక్కడ బీజేపీ మెదక్లో బీజేపీ లీడ్లో ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది, కాంగ్రెస్ లీడ్లో ఉన్నట్టే కదా. ఈసారి బీజేపీ లీడ్లో ఉంది. అంటే మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ బీజేపీకి ఓట్లను బదలాయింపు చేశారా? ఒక సూత్రం ఇదే చెప్పాలి కదా. ఆ సూత్రం అక్కడ నిజమైతే ఈ సూత్రం కూడా నిజమే అని చెప్పాలి కదా. కేవలం హరీష్ రావు ఒక్కడే ఎందుకు బదిలీ చేసినట్టు లెక్క? మెదక్లో కూడా రోహిత్ రావు బదిలీ చేసినట్టే, కాంగ్రెస్ ఎమ్మెల్యే రోహిత్ రావు బదిలీ చేసినట్టే లెక్క. సిరిసిల్లలో మీ కాంగ్రెస్ వాళ్ళు చేసినట్టే లెక్క. స్వయంగా ఇక్కడ కూడా అంతే కదా. స్వయంగా ఎక్కడ చేసినట్టు? కొడంగల్లో కూడా. కరీంనగర్లో 4 స్థానాలేమో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. వేములవాడల ఇంకొక 3 చోట్ల పొన్నం ప్రభాకర్ గారు, ఇంకో 2 చోట్ల కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ కింద 4 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఉన్నాయి. ఇప్పుడు అక్కడ కేవలం హుస్నాబాద్లో 1 చోట మాత్రమే కాంగ్రెస్కు లీడ్ వచ్చింది. మిగిలిన 6 చోట్ల కూడా బీజేపీ లీడ్ వచ్చింది. అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ ఓట్లను బీజేపీకి, బండి సంజయ్కి బదిలీ చేశారా? కాంగ్రెస్ రెండింటికి సమాధానం చెప్పాలి కదా. ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి సూత్రం ప్రకారమే. బీఆర్ఎస్ పడిపోయింది తెలంగాణలో, ఆల్మోస్ట్ ఆల్ చనిపోయినంత పని అయిపోయింది ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత, అంతవరకు ఒప్పుకోవాలి. కానీ బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు పలికిందని 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనేటువంటి ప్రచారం చేయడం వల్ల మీకు మద్దతు లభించింది. కానీ ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనేటువంటిది ఎక్కడ కేసీఆర్ చెప్తే పోయి ప్రజలంతా ఓట్లేసేటువంటి పరిస్థితి ఉందా? ఇప్పుడు కేసీఆర్ ఎక్కడైనా అధికారికంగా చెప్పాడా, అనధికారికంగా చెప్పాడా? పోనీ వాళ్ళ ఎమ్మెల్యేలు ఏమైనా చెప్పారా? మరి కాంగ్రెస్లో చేరినటువంటి ఎమ్మెల్యేలను కూడా కడియం శ్రీరావు, దానం నాగేందరో, ఇంకోరో 4 ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిపోయారు కదా. వాళ్ళంతా కూడా హరీష్ రావు, కేసీఆర్ చెప్తేనే ఇందులోకి వచ్చినట్ట లెక్క. దీనికి దానికి అంటే మీరు చేసినటువంటి విమర్శకు దీనికి దానికి ఒకే సమాధానం రావాలి కదా. దీనికి దానికి ఒకే సమాధానం రావాలి కదా. ఎందుకు రాలేదు? ఒకే సమాధానం రావాల్సినటువంటి చోట ఎందుకు రాలేదు? ఈ అంశాలపైన క్లారిటీ ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ విమర్శ చేసింది, ఇది బీఆర్ఎస్ కూడా సమాధానం చెప్పాలి. బీజేపీ కూడా నిన్న రఘునందన్ రావు ఘాటు విమర్శలు చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇటు మల్కాజ్గిరిలో ఓడిపోయారని కాంగ్రెస్లో తిరుగుబాటు వస్తుంది, అక్కడ మహబూబ్ నగర్లో ఓడిపోయారు, ఇన్ఛార్జ్ ఉన్నటువంటి చేవెళ్లలో ఓడిపోయారు. హరీష్ రావు, రేవంత్ రెడ్డి ఒకటే విమానంలో కలిసి వచ్చారు. హరీష్ రావును కావాలని అరెస్ట్ చేస్తలేరు ఈ కాళేశ్వరంలో కానీ, లేదంటే వెంకట్రామరెడ్డిని కావాలని అరెస్ట్ చేస్తలేరని నిన్న రఘునందన్ రావు మాట్లాడిండు. ఇగో
గెలవడం చేతగాక ఉద్దర మాటలు. అది అనుకోవడం ఎందుకు, అనడం ఎందుకు? రాజకీయ విమర్శలు సరైనటువంటివే. వ్యక్తిగతంగా రఘునందన్ రావుకు ఇక్కడ చేస్తారనేటువంటి మాట చెప్తే డీకేఆర్ను గెలవడానికి రేవంత్ రెడ్డి కారణమా అనేటువంటిది రాదా? లేదంటే మిగిలినటువంటి చోట్ల మీరు ఎక్కడెక్కడైతే గెలుచుకున్నారో ఆ గెలుచుకున్నటువంటి స్థానాలలో మీరు భువనగిరి, ఖమ్మం, నల్గొండ, మహబూబాద్ లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. అక్కడ బీఆర్ఎస్ ఓట్లు ఇక్కడికి కూడా బదిలీ అయినట్టే కదా లెక్క. అక్కడ బీజేపీ ఓడిపోయింది, కాంగ్రెస్ గెలిచింది. మరి పోయినసారి బీఆర్ఎస్కి వచ్చినటువంటి ఓట్లు మళ్ళీ రావాలి కదా. మహబూబాద్లో కానీ ఖమ్మంలో కానీ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలు, లేదంటే వరంగల్లో కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానము. ఆ సిట్టింగ్ స్థానంలో బీఆర్ఎస్ ఓట్లు బీఆర్ఎస్కు రాకుండా అటు కొన్ని బీజేపీకి, అటు కొన్ని కాంగ్రెస్కి వచ్చినాయి. అక్కడ కూడా కాంగ్రెస్కు బీఆర్ఎస్ వాళ్ళు ఓటేసినట్టు లెక్కనా? అంటే ఈ క్లారిటీ ఎందుకు మిస్ అవుతుంది? ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి హోదాలో విమర్శ చేసేటప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోకపోతే అవి తిరిగి బూమరాంగ్ అయితే ఆ హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి చిన్నతనం అవుతుంది. పక్కన ఉండేటువంటి వాళ్ళ విషయం చెప్పాలి. ఏదో ఇక్కడ ఒక మాట అనేష్టం అనేటువంటిది వస్తే తర్వాత ప్రజల్లోకి ఈ విమర్శ, ఈ అనాలిసిస్ వెళ్ళిపోతుంది కదా. ఆ విశ్లేషించుకుంటారు ప్రజలు. బీఆర్ఎస్ కేసీఆర్ కావాలని వేయించిండా, ప్రజలు వేసిరా, ప్రజల కోపం రాదా? అరే మేము మా సొంతంగా ఓట్లు వేస్తే ఎవరో బీఆర్ఎస్ చెప్తే మేమెందుకు వింటాము? ఈ మాట పైన క్లారిటీ ఎందుకు లేదు? దానిపైన కూడా క్లారిటీ రాలేదు. సో ఎక్కడైతే సిట్టింగ్ బీఆర్ఎస్ ఉందో ఆ సిట్టింగ్ బీఆర్ఎస్ ఉన్న చోట కాంగ్రెస్ గెలిచినప్పుడు, వరంగల్లో కానీ ఖమ్మంలో కానీ మహబూబాద్లో కానీ కాంగ్రెస్ గెలిచినప్పుడు పోయినసారి బీఆర్ఎస్ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్కు బదిలీ అయినట్టేనా లెక్క? సహజంగా ఉంటుంది. మెదక్లో ఒక్క చోట మాత్రమే బీఆర్ఎస్ గెలుస్తుందని ప్రపంచమంతా అనుకున్నది. దుబ్బాక ఉప ఎన్నికల్లో దెబ్బ కొట్టి మళ్ళీ ఇప్పుడు మెదక్లో ఉన్న శ్వాస కూడా తీసేశారు. అది బీఆర్ఎస్ పార్టీకి ఉన్న శ్వాస కూడా తీసేసింది రఘునందన్ రావే. దుబ్బాక ఉప ఎన్నికతోటి దెబ్బ కొట్టడం స్టార్ట్ చేస్తాము, మేము కొట్టగలమని మొదలుపెట్టి ఆ తర్వాత కేసీఆర్ ఇలాకాలోనే వరుసగా 24 సంవత్సరాల తర్వాత, 2004 అంటే 20 సంవత్సరాలు వరుసగా వాళ్ళే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 20 సంవత్సరాల తర్వాత మెదక్లో ఓడిపోవడం అనేటువంటిది జీర్ణించుకోలేనటువంటి అంశము. సహజంగా తెలంగాణ ప్రజల దృష్టి కానీ, ఆంధ్ర ప్రజల దృష్టి కానీ, మిగిలినటువంటి వాళ్ళ ప్రజల దృష్టి కానీ పోతుంది. పోయినసారి కవిత ఓడిపోతే ఎట్లయితే దృష్టి వచ్చిందో ఈసారి 8 స్థానాలు గెలిచిన దాంట్లో మెదక్ ఎవరికి నమ్మకం లేదు, గెలుస్తుంది కాబట్టి గెలిచింది అనుకున్నారు. మెదక్ ఒక్క చోట మాత్రమే బదిలీ ఎందుకైనాయి, మిగిలిన చోట కూడా బదిలీ అయినాయి. సో ఆ బదిలీ అయిన చోట కూడా బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్కు సపోర్ట్ చేశారా, మద్దతు తెలిపారా? ఈ విషయాలపైన కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. ఖమ్మం కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విమర్శ చేశారు కదా. సో ఖమ్మంలో బీఆర్ఎస్ మద్దతుతోటే కాంగ్రెస్ పార్టీ గెలిచిందా? మహబూబాబాద్లో బీఆర్ఎస్ మద్దతుతోటే కాంగ్రెస్ పార్టీ గెలిచిందా? వరంగల్లో బీఆర్ఎస్ మద్దతుతోటే కాంగ్రెస్ పార్టీ గెలిచిందా? గతంలో అక్కడ ప్రాతినిధ్యం వహించినటువంటి వాళ్ళే కదా. అక్కడ నాగర్ కర్నూలులో కూడా పోతుగంట రాములు సిట్టింగ్ బీఆర్ఎస్, మరి అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ను గెలిపించడం కోసం పోటీ చేశారా? ఈ విషయం పైన కూడా స్పష్టత రావాలి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడం కోసమే కావాలని బీఆర్ఎస్లోకి వెళ్ళి అక్కడ పోటీ చేసి బీజేపీకి ఓట్లు రాకుండా ఎక్కువ ఓట్లు చీల్చేటువంటి ప్రయత్నం చేశారా? సో ఇవన్నీ కూడా ఒక ప్రశ్నకు 10 ప్రశ్నలు ఎదురొస్తాయి. కాబట్టి విమర్శించేటువంటి సందర్భంలో ఆ మేరకు జాగ్రత్తగా లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది.